మరి సమయాన్ని దైవజనంగా అర్పిస్తూ ఉన్నాను, ప్రేమతో ఆహ్వానిస్తూ. ఇప్పటి వరకు కూడా పాటలతో దేవుని స్తుతించి ఉన్నాం. ఎంతమంది సంతోషంగా ఉన్న వాళ్ళు హల్లెలూయా చెప్దామండి. ఈ యొక్క సమయం ఇచ్చినటువంటి సక్సెసర్ ఓగురు సాలమన్ రాజు గారికి, అదేవిధంగా సక్సెసర్ జాన్ స్వామి గారికి, సీనియర్ కాపరి మేరీ వజనం గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి విజయ్ భాస్కర్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. 2016లో ఉమేరీ సంఘంలో ఆయన కాపరిగా ఉన్నప్పుడు నేను ఒక యూత్ మెంబర్గా విశ్వాసగా ఉన్నప్పుడు సిద్ధపాటులో మెయిన్ సంఘంలో పనిచేస్తున్నప్పుడు వాక్యం ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించిన అయ్యగారికి కూడా హృదయపూర్వక వందనాలు. చాలా సంతోషిస్తున్నాను. ఆయన అక్కడ ఉండడం, మరలా ఆయనతో నేను వాక్యాన్ని పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ తెలుసు, నేను కాపరిగా అయ్యి 1 సంవత్సరం 4 నెలలు గడుస్తుంది. మన అపోస్తలుడు లివిస్టన్ గారు ఎంతోమంది కాపరులను చేశారు, ఎంతోమంది పరిచర్యలను చేశారు, ఎంతోమంది పెద్దలను చేశారు. ఈ యొక్క 54 సంవత్సరాలు పూర్తి చేసుకుని 55వ సంవత్సరంలోకి మనం అడుగు పెట్టాం. ఆయన ఎక్కడ చూసినా ఆయన కీర్తి, ఏ ఊరు వెళ్ళినా ఆయన గురించి, మన అపోస్తలుడు లివిస్టన్ గారి గురించి మాట్లాడుతూనే ఉంటాం. మన తల్లిదండ్రులు కూడా ఆయన గుర్తు ఎరిగి ఉన్నటువంటి వాళ్ళు. అటువంటి సేవకుల దగ్గర మనం పెరిగినటువంటి వాళ్ళు. మనం ఈ రోజున దేవుని సన్నిధికి మనం ఎందుకు వస్తామండి? సరి చేసుకోవడానికి వస్తాం, అవును లేదండి? సరి చేసుకోవడానికి వస్తాం, అంతేనా? ఏం కాదా? వాక్యం అనేది చాలా విలువైంది, ఖచ్చితంగా మనతో మాట్లాడుతున్నది, యథార్థమైనది. మీకు చిన్నప్పటి విషయాలకు వెళ్ళిపోదాం. ఒక 20 సంవత్సరాల క్రితానికి మీకు ఎవరికి అలవాటు ఉందంటే కావడేయడం, కాళ్ళలోంచి నీళ్ళు తేవడం ఎవరికైనా అలవాటు ఉందా? చాలా సంతోషం, థ్యాంక్ యూ. నేను కూడా కాళ్ళలోంచి నీళ్ళు తెచ్చాను. అందుకని ఆ యొక్క నీళ్ళు తెచ్చి గోలుములు వేసేవాళ్ళు. ఒక వర్షం కానీ లేకపోతే పెద్ద పెద్ద వరదలు వచ్చినప్పుడు ఆ నీళ్లు చాలా మురుకుగా ఉండేయండి. ఆ మురుకుగా ఉన్నప్పుడు ఒక చిన్న కాయ పెట్టి దాన్ని రుద్దుతూ ఉండేది. ఏం కాయ? మీకు ఐడియా ఉందా? అబ్బా, చాలా మంది ఉన్నారు. అది నేను కూడా, మా నాన్న 4 గంటలకి నా స్కూల్ అయిపోయిన వెంటనే పరిగెట్టుకుని వచ్చి, నా డ్యూటీ ఏంటంటే 3-4 కావులు వేసి ఆ నీళ్లు పెట్టి ఆ యొక్క ఇంగువని తీసుకొచ్చి అలా అలా రుద్దితే తెల్లగా వచ్చేసి. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలోకి మనం వచ్చాం. నా వాయిస్ కొంచెం గట్టిగా ఉంటుంది, ఇంకా చాలా తగ్గాను. 10 సంవత్సరాల క్రితం కంటే ఇంకా తగ్గాను కనుక ఎవరు భయపడొద్దు. దేవుని యొక్క వాక్యాన్ని మీరు చూడండి, నా వాయిస్ని చూడొద్దు, నేను ఎలా మాట్లాడుతున్నానో చూడొద్దు, ఏ విధంగా వాక్యం మనతో మాట్లాడుతుందో చూడండి. దేవుని యొక్క వాక్యం చాలా సూటిగా మాట్లాడుతుందండి. ఈ లెంట్ డేస్లో మనం ఉన్నాం. చాలామంది 40 రోజులు ఉపవాసాలు ఉంటున్నారు, వాక్యంతో చాలా బాగా మాట్లాడుతున్నారు. ఈ 40 రోజులే ఉండాలని కాదు, కానీ ఆ రోజుల్లో ఈ యొక్క లింటు పెట్టడం, దీని ద్వారా మరలా వాక్యంలో ప్రార్థనలో నలగబడి పాప జీవితాన్ని అంతా వదిలేసుకుని ఆ ఇంగువల చక్కగా రాసి రుద్దితే తెల్లగా అవ్వాలని. మొన్నే బుధవారం నేను వాక్యం మాట్లాడాను, చాలాసార్లు చాలామంది ఫోన్ చేశారు, చాలా థ్యాంక్ యూ. సిలువ రక్తం మన పరిశుద్ధపరుస్తుంది. హెబ్రీ పత్రిక 13:12 మనల్ని పరిశుద్ధపరిచి ఈ లోకంలోంచి వేరు చేసి పరలోక రాజ్యం ఎత్తబడే గుంపులో ఉంటాం. అదేవిధంగా యోధా గురించి కూడా మాట్లాడాను. ఇస్కరియోతు యోధా 3.5 సంవత్సరాలు ఆయనతోనే తిరిగాడు, ఆయనతోనే ఉన్నాడు, ఆయన దగ్గర అద్భుత కార్యాలు చేశాడు, అనేకమైన కార్యాలు చేసిన, అనేకమైన పదవులు అనిపించినప్పటికీ కూడా, దేవుడు ఎంత బాధ్యత ఇచ్చినప్పటికీ కూడా సైతానికి లోబడి, అంటే లోకాస్తులకు లోబడి ఆయన ఏమైపోయాడో తెలుసా అండి? చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. భయంకరమైన పరిస్థితి, ద్రోహి అనిపించుకున్నాం. అయితే ఈ రోజున నేను చాలాసార్లు
నేను ఒక వాక్యం చాలా సూటిగానే మాట్లాడాలండి. ద్రోహి, సాతాన, దొంగ అనిపించుకున్నటువంటి వాడు అయితే దేవుని దగ్గర ఉన్నటువంటి వాడే. అయితే దేవుని సన్నిధిలోకి మనం వచ్చినప్పుడు ప్రతిదీ కూడా సరి చేసుకుంటేనే దేవుని ఎత్తబడే గుంపులో ఉంటామండి. ఈ రోజు కూడా మన వాక్యం చదవం కదా, ఇదే అధ్యాయంలో నేను ఉంటాను. 23 వచనాలు ఉంటాయి, హైలైట్సే తీసుకుంటాను. గనుక మీరు ఎక్కడ కూడా భయపడొద్దు, ఎక్కువ టైం కూడా నేను తీసుకోను. గనుక ఒకసారి చూద్దామమ్మా. 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయము 16వ వచనం చూడండి అమ్మా. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సు గర్వించింది. దేవుని బిడ్డలారా, అయితే అంటున్నాడు. అయితే అంటే ఇంకా ముందు చాలా ఉంది. ఈ యొక్క అధ్యాయాన్ని మనం బాగా చూసుకున్నట్లయితే 23 వచనాలు ఉంటాయి. 23 వచనాలు మీరు జాగ్రత్తగా చదువుకోవాలి. దేవుడు అద్భుతంగా మాట్లాడతాడండి. ఎంత తాళం కప్పైనా సరే చిన్న తాళం చెవితో తీసేయచ్చు. మనం ఆశీర్వదించబడాలన్నా, మనం దేవునిలో ఉండాలన్నా, ఆయన ఆశీర్వాదాలు మనం కోరుకున్నప్పుడు ఏ విధంగా జీవించాలో ఈ యొక్క వాక్యం చెప్తుందండి. దేవుని సన్నిధి కూడా వచ్చి దేవుని మాట వినకపోతే కనుక ఏ విధంగా ఉంటామో ఈ వాక్యం చెప్తుందండి. అయితే స్థిరపడిన తర్వాత అంటున్నాడు దేవుని బిడ్డ. ఈయన గురించి మనం చూసినట్లయితే 2వ రాజుల గ్రంథము 15:1-7 వచనాలు మీరు చూడండి. అంతే, అక్కడ కూడా ఈయన గురించి రాసి ఉంటుంది. ఈయన తండ్రి అమధ్య. 1వ వచనాలు మనం చూసుకున్నట్లయితే ఇతని తండ్రి ఎవరండి? అమధ్య. అతని తండ్రి చాలా గొప్ప యథార్థవంతుడు. అతని తల్లి యోకేలియా. ఈ రోజున చాలా సంతోషం. మనమందరం కూడా మన పిల్లల్ని మంచి భవిష్యత్తు ఇవ్వాలని మనం వచ్చాం, అవునా లేదండి? ఈ యొక్క వాక్యం 16 సంవత్సరాల యవ్వన వయసును కానించి వృద్ధాప్యం వరకు కూడా ఈ వాక్యం మనతో మాట్లాడుతుంది. ఈయన 16 సంవత్సరాల్లో ఇతను దేనికోసం వచ్చాడో తెలుసా? ఆయన తండ్రి చనిపోయినాక ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి వచ్చాడు. తర్వాత 52 సంవత్సరాలు ఆయన పరిపాలించాడు దేవుని బిడ్డ. అంటే ఆయన సంపూర్ణమైన వయసు 58 సంవత్సరాలు. 12 52 16 52 ఎంతండి? 68 సంవత్సరాలు ఆయన బ్రతికినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అయితే చాలాసార్లు వాక్యం చూస్తున్నాం, మనం దేవుని సన్నిధికి వస్తున్నాం, మనం చాలా సంతోషం. అయితే ఆ తల్లిదండ్రుల గురించి ఆ 4వ వచనం 5వ వచనం చక్కగా మనం చూసినట్లయితే, మొదట 4 వచనాలు మనం చూసుకున్నట్లయితే ఆ తల్లిదండ్రుల గురించి ఒకసారి చూడండి అమ్మ. 4వ వచనం 3వ వచనం. తన తండ్రి అయిన అమజ్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడు. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించాడు. అతడు యోకేలియా అనగా హెబ్రీ భాషకి మన అర్థం చేసుకున్నట్లయితే తెలుగులోకి వస్తే శక్తి, యెహోవా శక్తి అని ఉంటుంది. అయితే ఉజ్జి అనే మాట కూడా, ఇతని పేరు రాజుల గ్రంథంలో అజ్జయ. ఉజ్జి అనే మాట కూడా యెహోవే నా బలమని. ఈ యొక్క యెరూషలేము కాపురాస్త్రాలు అతని తండ్రిని కూడా ఇక్కడే మనం చూస్తున్నాం. వీళ్ళు చాలా యథార్థంగా పెరిగినటువంటి వాళ్ళు దేవుని బిడ్డ. పిల్లల్ని ఏ విధంగా పెంచాలో, ఏ విధంగా ఆ యొక్క పరిస్థితులు వాక్యంలో ఏ విధంగా పెంచాలో 16 సంవత్సరాల్లోనే అతను నేర్పించినట్టుగా చూడగలుగుతున్నాం. తల్లి చాలా గొప్పది. ఎందుకంటే తండ్రి 16 సంవత్సరాల్లో చనిపోయాడు దేవుని బిడ్డగా. 16 సంవత్సరాల్లో చనిపోతే ఈ యొక్క పిల్లలు ఏమైపోతారో తెలుసా అండి? రౌడీగాను, రోడ్ల మీద తిరగడము, లేదా ఇంకో దిక్కన ఉంటారు. కానీ ఈయన ఎలా ఉన్నాడో తెలుసా? దేవుని యొక్క వాక్యం పట్టుకుని యథార్థంగా ఉన్నాడండి. తిమోతి కూడా పెరగడానికి హవ్వ కానీ లేకపోతే తల్లి కానీ ఎలా పెంచిందో తెలుసా? వాక్యంలో పెంచిందండి. 1 తిమోతిలో మనం చూస్తాం. అదేవిధంగా హన్నా కూడా ఆ పిల్లల గురించి చాలా చక్కగా పెంచింది. పిల్లలు లేనప్పుడు ఆయన సన్నిధిలో 1 సమూయేలు గ్రంథం మనం చూసినట్లయితే, నేను రిఫరెన్స్ తీయట్లే, చాలా ప్రార్థన చేసింది. అయ్యా నీ సన్నిధిలోనే ఉంచుతానయ్యా అంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే అక్కడ ఆ విధంగా పెంచింది కనుక ఆయన గొప్ప ప్రవక్తగా అయ్యాడు. అదేవిధంగా మనోహ కూడా మీ అందరికీ తెలుసు, న్యాయాధిపతులు 13వ అధ్యాయం. దాంట్లో సంసోను గురించి మీరు బాగా చదివినటువంటి వాళ్ళే. ఆయన కూడా ప్రార్థన చేస్తారు అక్కడ పిల్లలు లేనప్పుడు. అయితే మనం అందరం కూడా ఆ విధంగా ఉండాలని ఆ రిఫరెన్స్ మీకు తీస్తున్నాను. అయితే ప్రార్థించినప్పుడు మనోహ అంటున్నాడు, అయ్యా నేను పిల్లోడిని ఇస్తున్నావని మా భార్య చెప్పింది వచ్చి. అయితే నేను ఎలా పెంచాలని ప్రార్థన చేస్తాడు దేవుని సన్నిధిలో.
దేవుని బిడ్డ ఒకసారి ఆలోచన చేయండి. మనోహ సంసోన్ ఎక్కడున్నాడు తెలుసా? తండ్రి మాటకి లోబడినంత కాలము, వాక్యానికి లోబడినంత కాలము అతనికి ఎదురు లేకుండా ఉన్నాడు. ఈ రోజున ఈ యొక్క ఉజ్జయ కూడా ఏ విధంగా ఉన్నాడు తెలుసా? యథార్థంగా ఉన్నాడు అంటాడు దేవుని యొక్క దేవుని బిడ్డ. చూడండి 4వ వచనం చూడండి. దాంట్లో ఒక చెడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి, కానీ బాగుపడటానికి 2 కారణాలు ఉన్నాయి. చూద్దాం ఒకసారి 16వ వచనం మళ్ళీ ఒకసారి చూడండి అమ్మా. అయితే అతడు స్థిరపడిన తర్వాత మనస్సును గర్వించి చెడిపోవను. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క దేవుని బిడ్డరా 4 విషయాలు మనం చూద్దాం, ఎక్కువ మనం చూడొద్దు. అతను బాగుపడడానికి 2 విషయాలు, చెడిపోవడానికి కూడా టైం ఉంటే నేను తీసుకుంటాను. బాగుపడడానికి ఎలా బాగుపడ్డాడు అంటే 4వ వచనంలో మనం చూస్తే యథార్థత అండి. ప్రతి క్రైస్తవుడికి యథార్థత ఉండాలి. యథార్థత అంటే ఏంటో తెలుసా అండి? మనందరికీ తెలుసు కదా. పర్యాణ పదాలు ఏంటండి? అచ్చమైన, సరళమైన, నిజమైన, వాస్తవమైన. ఏదైతే మాట్లాడతామో దాన్ని చేసేదే వాస్తవం అండి. దేవుని యొక్క వాక్యం చాలా వాస్తవంగా ఉంది. మనం చూడొచ్చు కీర్తనలు 18:30 వచనంలో చూస్తే యథార్థవంతుడు దేవుడు. ఒకసారి చూద్దామమ్మా కీర్తనలు 18:30. దేవుడు యథార్థవంతుడు. ఇక్కడ దేవుడు ఎవరండి? దేవుడు యథార్థవంతుడు, దేవుని యొక్క దేవుని బిడ్డ. యేసుక్రీస్తు యథార్థవంతుడు, దేవుని యొక్క దేవుని బిడ్డ. ఆయన దగ్గర ఏ కపటము లేదు, ఏ దోషము లేదు, ఏ మోసము లేదు, దేవుని యొక్క దేవుని బిడ్డరా. మనము కూడా క్రైస్తవుడిగా ఉన్నటువంటి వాళ్ళము, యేసుక్రీస్తు సన్నిధిలో ఉన్నటువంటి వాళ్ళు, దేవుని సన్నిధిలోకి వచ్చినటువంటి వాళ్ళు ఎలా ఉండాలో తెలుసా? యథార్థత ఉండాలంట దేవుని యొక్క దేవుని బిడ్డరా. యథార్థతలో ప్రార్థన దేవుడు ఆలకిస్తానంటున్నాడు దేవుని యొక్క దేవుని బిడ్డరా. దేవుని సన్నిధికి వస్తున్నాం, ఎప్పుడు కూడా యథార్థత మన జీవితంలో ఉండదు. ఎప్పుడు చూసిన కపటము, వేషధారణతో ఉంటున్నాం దేవుని యొక్క దేవుని బిడ్డరా. దేవుడు ప్రతిరోజు కూడా నీకెందుకు ఈ దేశంలో వాక్యం చెప్తున్నాడో తెలుసా? వాక్యము చదివి యథార్థతగా జీవిస్తావని. నీకోసం నా కోసం ఆయన సిలువలో ఎందుకు మరణించాడో తెలుసా? నా బిడ్డ ఎప్పుడు కూడా యథార్థతగా ఉండాలని దేవుని యొక్క దేవుని బిడ్డరా. యథార్థతను ప్రార్థన అంటే ఆయన ఆలకిస్తాడంట దేవుని యొక్క దేవుని బిడ్డరా. ఏబు కూడా చాలా యథార్థవంతుడంట. రిఫరెన్స్ దీంట్లో దేవుని యొక్క దేవుడు ఒకసారి ఆలోచన చేయండి. ఆయన యథార్థవంతులను వర్ధిల్లింప చేయను. సామెతలు 5:7 వచనం ఒకసారి చూడమ్మా. సామెతలు 5. నా మాట ఆలకించుడి, నేను చెప్పి ఉపదేశమున మరొకమిడి తొలగుముడి. సరిపోద్దామా? యథార్థంగా జీవించాలండి. ఇదంతా చెప్తే చాలా బాధపడతారు చాలా మంది మనుషులు. ఏ విధంగా ఉన్నారంటే వాక్యం చెప్పేటప్పటికి దాన్ని ఖండించి చెప్తే కనుక చాలా బాధపడుతున్నారు. అరే బాబు, యథార్థతగా నీ భార్యతో కాపురం చేయరు నాయన. యథార్థంగా పెళ్లి చేసుకున్నావు కనుక ఫోన్ మాట్లాడుతున్నావు, అమ్మ నువ్వే బంగారం, నువ్వే బంగారం, నువ్వే బంగారం, నువ్వే బంగారం అని ఈ దేశం వచ్చినాక ప్రతిసారి మాట్లాడుతున్నావు. కానీ నువ్వు ఎక్కడ ఉంటున్నావో తెలియట్లేదు, నీ యథార్థత ఎక్కడ పోతుందో తెలియట్లేదు. దేవుని సన్నిధిలో కనిపించవు, ఏ పరిస్థితులు ఎక్కడ ఉంటున్నావో నీకు తెలియదు. అదేవిధంగా చాలా మంది కూడా పురుషులు ఈ విధంగా ఉంటుంటే స్త్రీలు కూడా ఇంటికాడ పెళ్లి చేసుకుని వచ్చి ఈ దేశంలో అదే విధంగా ఉంటున్నారు దేవుని యొక్క దేవుని బిడ్డ. యథార్థత లేదు. భర్తతో మాత్రం మాట్లాడేటప్పుడు అయ్యా నువ్వు బంగారమయ్యా అంటున్నావు. ఒకసారి ఆలోచించండి. కాపరాల నాశనం చేసుకుంటున్నాం, కపటంతో యాషధారణతో ఉంటున్నాం. వాక్యం ఖచ్చితంగా మాట్లాడితే భయం కలుగుతుంది దేవుని యొక్క దేవుని బిడ్డ. అయితే దేవుడు చెప్తున్నాడు, మా ప్రసంగిలో చెప్తున్నాడు, నేను యథార్థవంతులుగా పుట్టించాను అంటున్నాడు. 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 8వ వచనంలో మనం చూసినట్లయితే మనం చూడవచ్చు. 7వ అధ్యాయము 28-29 వచనంలో మనం చూసినట్లయితే యథార్థవంతులుగా పుట్టించాడు అంటండి. మనం అందరిని ఎలా పుట్టించాడు దేవుడు? అమ్మా, యథార్థవంతులుగా పుట్టి
పుట్టించాడు, కానీ మనం తంత్రాలు కల్పించుకున్నాం. మనం కల్పించుకుని మన జీవితాన్ని మార్చుకొని పక్కోడి విషయాలు చూస్తూ ఉంటాం. మన జీవితాన్ని మనం చూడం, పక్కోడి గురించి చెప్తూ ఉంటాం. ఆడలాగా ఈడలాగా ఆడలాగా ఆడు చేయట్లేదే అంటాం, కానీ దేవుడు మనల్ని పుట్టించాడని ఒప్పుకోమండి. దేవుని బిడ్డ ఒకసారి ఆలోచన చేయండి. ఆశీర్వదించబడ్డానికి, ఆశీర్వదించబడ్డానికి దేవుని యొక్క వాక్యం దగ్గరికి వచ్చాడు. నీ భార్యను నువ్వు మోసం చేస్తున్నావు అని ఖచ్చితంగా చెబుతున్నప్పటికీ కూడా నువ్వు మారకుండా ఉన్నావు. చాలా బాధ అనిపిస్తుంది. నేను గట్టిగా మాట్లాడుతున్నానంటే వాక్యము ఆ విధంగా చెప్పినప్పుడు మనం గట్టిగా గట్టిగా చెప్తేనే వింటాడంటాడు. ఆయన నువ్వు తప్పు చేస్తున్నావురా వింటాడాడు. దేవుని యొక్క వాక్యం చాలా గట్టిగా మాట్లాడుతుందండి, సూటిగా మాట్లాడుతుంది. వాక్యము చాకలం అనే వంటి చేతిలో సబ్బు వంటిది అంటుంది, కంసాలు అనే వంటిలో ఏంటంటిది సుత్తి లాంటిది అంటుంది. కొట్టమంటుందా, చంపేమంటుందా? దేవుని బిడ్డ ఒకసారి ఆలోచన చేయి. ఈ యొక్క వచ్చి ఆశీర్వదించబడడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని ఆ పిల్లల్ని ఎలా పెంచారు తెలుసా? యథార్థతగా పెంచారంటండి. రెండోదిగా మనం చూద్దాం, 5వ వచనం కూడా చూద్దాం ఒకసారి, వెళ్ళిపోదాం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములో ఏం చేస్తాడండి? దేవుణ్ణి ఆశ్రయించాడు దేవుని యొక్క దేవుడు. రెండోదిగా మనం చూసినట్లయితే ఎవరిని ఆశ్రయించాలి మనం? దేవుని యొక్క దేవుడు. ఈయన కూడా ఎలా ఉన్నాడో తెలుసా? సేవకుని దగ్గర పెరిగాడండి. తల్లిదండ్రులు మొదటగా మనం చూస్తున్నాం, యథార్థంగా మనం చూసాం, వాళ్ళు బాగా పెంచారు. అదే విధంగా సేవకుని దగ్గర, ప్రవక్త దగ్గర, జకర్యా దగ్గర ఉన్నారండి. ఆ కాలంలో యెషయా ప్రవక్త కూడా ఉన్నాడు. ఈ ప్రవక్త దగ్గర ఎలా ఉన్నాడు తెలుసా? ఆయన ప్రతి విషయంలో ఈ రోజు మనం విజయం చూసాం కదా. ఇప్పుడు మన తర్వాత ప్రార్థన చేస్తారు పిల్లడు. ఏది జరిగినా వాళ్ళ కుటుంబంలో మొదట ప్రార్థన చేయాలి. ఏది జరిగినా దేవుని చిత్తం. పిల్లల పెంచడంలో కూడా దేవుని చిత్తం చూస్తూ ఉంటాడు. అలాగే ఏది చెయ్యాలన్నా కానీ 16 సంవత్సరాల వాడికి ఏమైనా తెలుసా అండి అసలు? మా కొడుకు ఇప్పుడు 2nd చదువుతున్నాడు, అంటే 17 సంవత్సరాలు. వాడికి ప్రతిదీ ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా వాడికి ఏమనిపిస్తుందండి? వినిపించదు. వాడు ఏం చెప్పినా ఇదో రకంగా ఉంటాడు. కానీ దేవుడు ఆయన ఆశీర్వదించబడడానికి, ఈ యొక్క ఉచ్చిని 16 సంవత్సరాలు రాజుగా ఉంచడానికి కారణం ఏంటో తెలుసా? యథార్థతగా జీవించాడు. అదేవిధంగా దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుని యొక్క దేవుడు సేవకుని మాట విన్నాడు. దేవుని యొక్క దేవుని బిడ్డరా, జకర్యా యొక్క ప్రత్యక్షత, ప్రతి విషయము ఆయన దగ్గరికి వెళ్తా ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఏదైనా చెయ్యాలంటే ఆయన్నే అడుగుతున్నాడు. దేవుని యొక్క దేవుడు సేవకునికి లోపడే గుణం చాలా అద్భుతం అండి. ఒకసారి చదవండి. ఈ యొక్క అధ్యాయం చదువుతుంటే అద్భుతం. 15 వచనాలు 16 వచనాల వరకు బాగా చదువుతుంటే ఎలా ఆశీర్వదించబడ్డాడు ఒకసారి ఆలోచించి. దేవుని దగ్గర ప్రతిసారి దేవుని సేవకుడి దగ్గర ఉన్నారు. చాలా కాలం మనం అనుకుంటూ ఉంటాం, వాక్యం చదువుతూ ఉంటాం, కానీ నేను చాలాసార్లు స్థిరపడిన తర్వాత దేవుని అహంకరిస్తాం, దేవుని గెంటేస్తాం. ద్రోహి అన్నాడు దేవుడు అక్కడ. దేవుని చిత్తమైతే వాక్యానికి వెళ్తాం త్వరగా. దేవుని యొక్క సేవకుని మాట ఎక్కడ కూడా మాటలు తప్పలేదండి. బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే యాజకుల్ని వీళ్ళందరినీ కూడా ఏర్పరిచి ప్రతి ఒక్కరికి ఒక పని చెప్పారు. తెలుగు క్రైస్త సంఘంలో కానీ ఏ సంఘంలో అయినా కానీ సేవకుడు, పదవులు, పరిచర్యకులు, పెద్దలు ఈ విధంగా ఉంటుంది. దేవుని యొక్క దేవుని బిడ్డరా, మీరు ఒకసారి ఆలోచన చేయొచ్చు. సంఖ్యాకాండ 18:1-7 కానీ మీరు చదువుకోండి. యాజకుల పని ఎలా చేయాలో ఆయన దగ్గర ధూపం వేయాలి. యాజకులు అనగా ఇక్కడ పాస్టర్లు అండి. వాళ్ళు చెప్పింది ఖచ్చితంగా మీరు చేయాలి. అక్కడ చెప్తాడు, ఆ యొక్క సంఖ్యాకాండంలో 18 చెప్తాడు, ఏ తప్పు చేసినప్పటికీ కూడా సేవకుడే పూచి. అందుకే 24 గంటలు నీ కోసం ప్రార్థన చేస్తున్నాడు సేవకుడు. దేవుని బిడ్డ ఒకసారి ఆలోచన చేయండి. 5వ వచనం ఒకసారి మళ్ళీ ఒకసారి చదవమా త్వరగా. అమ్మ మైక్ తీసుకోండి కొంచెం ప్లీజ్. ఒక వచనం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించే కాలము దేవుడు అతను వర్ధిల్లింపచేయును. మనం ఇక్కడ కూడా దేవుని ఎప్పుడైతే ఆశ్రయిస్తామో, చాలా మంది కూడా మనుషులను ఆశ్రయిస్తామండి. కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఏదైనా వచ్చినప్పుడు మనుషులను ఆశ్రయిస్తూ ఉంటాం. ఏదైనా ఇబ్బంది కలిగితే ముందు దేవుడు గుర్తురాడు మనకి. ఏక కుటుంబంలో ప్రార్థన చేయాలని ఆలోచన ఉండదు. ఎప్పుడు ఆ మనకంటే పైన ఎవడున్నాడో, ఆ కుటుంబంలో ఎవడున్నాడని చెప్పి వాళ్ళ దగ్గరికి పరిగెడతాం. కానీ ఈయన ఏం చేస్తున్నాడు తెలుసా?
సేవకుడి దగ్గరికి వస్తున్నాడండి. అందుకే దేవుడు ఆశీర్వదించాడు దేవుని యొక్క దేవుని బిడ్డరా. అందుకే 118:8 చెప్తాడు, మనుషులను నమ్ముని కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. అదేవిధంగా కీర్తన 5:11 చెప్తాడు, నిన్ను ఆశ్రయించి వారందరూ కూడా సంతోషిస్తారంటాడు దేవుని యొక్క దేవుని బిడ్డరా. ఆయన దగ్గర ఎప్పుడు కూడా సంతోషమే ఉంది. ఆయన దగ్గరికి వెళ్తే ఎప్పుడు నువ్వు, ఎందుకంటే ఆయన బిడ్డవు కాబట్టి. మన బిడ్డలకు మనం ఏమి ఇస్తామండి? చాలా సంతోషంగా ఏది కావాలో అదే ఇస్తాం కనుక దేవుడు కూడా ఏం చేస్తాడో తెలుసా? ఆయన ఆశ్రయించారు కాబట్టి సంతోషం కలుగుతుంది. ఆయన వాక్యం దగ్గరికి వచ్చాడు కాబట్టి సంతోషం కలుగుతుంది. ఇక్కడ మనం ఇంకా చూస్తున్నాం, యుద్ధ కాలంలో మనమున్నాం, యుద్ధ పరిస్థితులు, ఎక్కడ చూసినా ఇబ్బందులే. మా విజయకాంత్ ఉంది, నేను ఇంటికాడికి ఉండాలనుకున్నాను రా, నీ వాక్యం అని వచ్చాను అన్నది. అక్కడ ఇంటికాడ ఉంటే బాంబు వేయడంటావా అని అడిగా. నిజం, ఇది నవ్వు కాదు. 2 రోజుల క్రితం మనం చూసినట్లయితే అంబులెన్స్ మీద పడింది. నేను కారు డ్రైవ్ చేస్తున్నాను, పోయిన వాళ్ళందరూ కూడా ఇంట్లోనే ఉంటున్నారు దేవుని యొక్క దేవుని బిడ్డరా. కారు డ్రైవ్ చేసినందుకు అంత మాత్రం నేను ఏమై భయపడతానో తెలుసా? నా కోసం నేను భయపడ్డా, నా పిల్లల కోసం. నేను ఏమైనా అయిపోతే నా పిల్లలు ఏమైపోతారు? ప్రభువా, ఈ దేశానికి నన్ను తీసుకుని వచ్చావు ప్రభువా, నేను చాలా కష్టాల నుంచి వచ్చాను ప్రభువా. ఏమైనా అయిపోతే, మనం ఏమైనా అయిపోతే మన పిల్లలు ఏమైపోతారని భయం. మన కోసం కాదండి. డ్రైవ్ చేసినప్పుడు ఒక్క పాము పడితే ఏమైపోతామండి? ఒక్కటి కొంచెం పడితే నువ్వు చచ్చిపోతావు దేవుని యొక్క బిడ్డరా. అయితే దేవుని చిత్తమే, ఇదంతా కూడా దేవుని చిత్తమే, ఇది కాదన్న కానీ. అయితే మన పరిస్థితులు, యుద్ధ పరిస్థితుల్లో ఉన్నాం. కానీ ఈ రోజున కూడా నువ్వు దేవుని యొక్క వాక్యం దగ్గరకు వచ్చి పాదాలు పట్టుకోకపోతే, దేవుని దగ్గరకు వచ్చి యథార్థంగా నువ్వు జీవించకపోతే, నీ జీవితంలో ఇంకా కపటంగా ఉంటే ఎందుకంటే బ్రతకడం? లెంట్ డేస్ అంటున్నావు, వాక్యాలు వింటున్నావు, క్రైస్తత్వం ప్రతిసారి 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉంటున్నారు అంటున్నా, కానీ మన మాటలో యథార్థత లేదండి. మన మాటలో యథార్థత లేదు. అవునంటే అవును, కాదంటే కాదని దేవుడు చెప్తా ఉంటుంటే నువ్వు నేను ఏం చేస్తున్నావు తెలుసా? ప్రతిరోజు కూడా కప్పేసుకుంటున్నాం, చెడుతో కప్పేసుకుంటున్నాం. అయ్యో, ఈ రోజు నీ దగ్గర బాంబు పడితే ఏమవుతావు? ఈ రోజు దేవుడు నేను పిలిస్తే ఏమవుతావు? ఏ రోజైనా ఆలోచన చేస్తున్నామా? ఇన్ని సంవత్సరాల నుంచి, 54 సంవత్సరాల నుంచి దేవుని యొక్క దేవుని బిడ్డలారా, 55 సంవత్సరంలోకి వచ్చేసింది TCC. వాక్యంతో నిన్ను పెంచుతుంది. నిన్ను వాక్యంతోనే యథార్థంగా జీవించమని పెంచుతుంటే ఒకే ఒక క్షణం అండి పాడైపోవడానికి. నీ కుటుంబము, నువ్వు ఒక్కడు లేవబ్బా, నీ వెనకాల 4, 5, 10 మంది ఉన్నారు. నీ పిల్లలకు పెళ్లి చేయాలని నువ్వు, నీకెన్నో బాధ్యతలు ఉన్నాయి. ప్రార్థన చేద్దాం దేవుని యొక్క దేవుని బిడ్డలారా. ఈ యొక్క ఇంకా మీరు చదవండి, ఒక 6 వచనం కూడా త్వరగా చదవండి అక్క. అతడు బయలుదేరి ఫిలిష్తీయులు చేసి గాతు ఇలా యుద్ధాలు, ఆ ఫిలిష్తీయులు చాలా దేవుని యొక్క ప్రజలను ఇబ్బంది పెట్టేవాళ్ళు. కిందకి మీరు 6, 7, 8 వచనాలు చదువుకుంటుంటే చాలా గొప్పగా ఉంటుంది, నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ యుద్ధం చేస్తున్నాం కదా, ఇజ్రాయేల్ మీద చాలా సార్లు యుద్ధం చేస్తున్నామంటే దానికి ఏమవుతుందని చెప్పుకుంటాం కదా, అలా దేవుడు కాపాడినటువంటి వాడు. వీళ్ళందరూ పన్నిస్తున్నారంట. ఆ పక్కన ఒకసారి చదవండి, మేము అర్థం కాదు మళ్ళీ. ఆస్టోతు ప్రాకారమును పడగొట్టి ఆస్టోతు దేశములలో ఫిలిష్తీయుల ప్రదేశములలోను ఇక్కడ ప్రకారాలు కట్టించాడు వాళ్ళ తండ్రి దగ్గర. అమ్మ నేను చదివినప్పుడు పర్లేదు. ఆ తండ్రి రాజ్యములో చాలా మంది యుద్ధాలు వచ్చినప్పుడు పాడైపోయినప్పుడు ఆ యొక్క పాడైపోయినప్పుడు ఈ ప్రకారాలని కట్టాడు. 8వ వచనం, అమ్మోనీయులు ఉజ్జియాను పన్నించి వారేది. అతడు అధికముగా బలాభివృద్ధి నొందని గనుక అతని కీర్తి ఐగుప్తు ప్రదేశములన్నింటను వ్యాపించింది. ఇక్కడ ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రతి ఒక్కరి యొక్క ఆ యొక్క అన్ని చుట్టుపక్కల ఉన్న దేశాలన్నింటితో కూడా యుద్ధం చేసినప్పటికీ కూడా ఆయన ఎక్కడ కూడా అపజయం పొందలేదు. ఎందుకంటే ఉజ్జియా దేవుని ఆశ్రయించాడు కనుక దేవుని సహాయం ఆయనకు కలుగును. మన జీవితాల్లో కూడా అనేక సార్లు కృంగిపోతున్నాం, అనేక సార్లు ఇబ్బంది పడుతున్నాం, కానీ దేవుని సహాయాన్ని మనం ఎప్పుడు కోరుకోవట్లేదండి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకంలో ఆ కీర్తంతా కూడా ప్రసిద్ధి చెందింది అంటున్నాడు దేవుని యొక్క దేవుని బిడ్డరా. దావీదు కూడా ఎవరిని ఆశ్రయించాడో తెలుసా? దేవుని ఆశ్రయించినప్పుడు దావీదుకి 10,000 అది దేవుని స్తోత్రం. అలా దేవుని యొక్క కీర్తి ఉండాలంటే ఆయన్నే ఆశ్రయించాలి దేవుని యొక్క దేవుని బిడ్డలారా. 8వ వచనం ఒకసారి చూద్దామమ్మా.
కొంచెం గట్టిగా చదవండి. నా వాయిస్ అలా ఉంది, మీ వాయిస్ అలా ఉంది. అమ్మోనీయులు మీకు బిర్యానీ ఉజ్జియాకు పన్నిచ్చువారైరి. అతడు అధికముగా బలాభివృద్ధి నొందని గనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నింటినూ వ్యాపించెను. మరియు ఉజ్జియా యెరూషలేములో మూల గుమ్మము దగ్గరను, పల్లపు స్థలముల గుమ్మము దగ్గరను, ప్రాకారపు మూల దగ్గరను దుర్గములను కట్టించి గుమ్మములు దిట్టపరిచెను. అదియుగాక షేఫేలా ప్రదేశములో. ఇదంతా చూడండి, టైం అయిపోతుంది. 10వ వచనంలో కూడా ఇక్కడ ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ ప్రకారాలు కట్టించాడు. అదే విధంగా 11వ వచనంలో కూడా చూస్తుంటే యుద్ధములకు ఉజ్జియా సైన్యములు కలిగి ఉండెను. ఇక్కడ చాలా మంది సైన్యాలు కలిగి ఉన్నాడు దేవుని యొక్క దేవుని బిడ్డరా. ఇక్కడ మనం ఈ రోజుల్లో మనం చూస్తున్నాం ఈ బాంబులు కానీ ఆ రోజుల్లోనే ఈయన క్రీస్తు పూర్వం 771 నుంచి క్రీస్తు పూర్వం 739, 52 సంవత్సరాల క్రితం, అంటే 52 సంవత్సరాలు అయింది. ఆ వయసులోనే క్రీస్తు పూర్వం 771లోనే ఈ యొక్క అన్ని కూడా అనుభవములు రాళ్లతో కొట్టాడంట. మనం చూడొచ్చు. ఎందుకంటే దేవుని టైం లేదు కనుక చూడండి, 12వ వచనం చూడండి ఒకసారి. అమ్మ మీరు కూడా తీసుకొని పోయారు. వారి పితరుల ఇండ్ల పెద్దల సంఖ్యను బట్టి పరాక్రమశాలులు 2600 మంది అయిరి. రాజులకు సహాయం చేయుటకై శత్రువులతో యుద్ధము చేయుటయందు పేరు పొందిన పరాక్రమశాలులై 3,07,500 మంది గల సైన్యము వారి చేతి క్రింద ఉండెను. ఉజ్జియా ఈ సైన్యం అంతటికి డాళ్లను, ఈటెలను, శిరాస్త్రములను, కవచములను, విల్లులను ఆ రోజుల్లోనే దేవుడు ఏ సహాయం చేశాడో తెలుసా? యుద్ధానికి ఎప్పుడు భయపడాల, 4 దేశాలు వచ్చినప్పుడు కూడా ఎక్కడ భయపడకుండా వాళ్ళ పన్నిచ్చేయడానికి చేశాడండి. ఈ రోజున మన ఇండియా దేశంలో మనం చూస్తే, ఈ యొక్క మన రాష్ట్రంలో మనం చూస్తే మనమే పన్ను కడుతున్నాం. మీకు తెలుసో తెలీదో? వాళ్ళు ఏమి చేయకపోయినా కానీ మనమే పన్ను కడుతున్నామండి. కానీ ఈయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఇక్కడ ఆర్థికంగా చాలా బలపడ్డాడు దేవుని యొక్క దేవుని బిడ్డరా. అయితే నేను ముగింపులోకి వస్తాను. దేవుని యొక్క దేవుని బిడ్డరా, ఈయన దేవుడిని ఆశ్రయించినప్పుడు ఏ విధంగా ఈయన చేశాడో యుద్ధాల్లో ప్రతిదీ కూడా 15వ వచనంలో మనం చూస్తాం. ఆయన కీర్తంతా కూడా దూరంగా వ్యాపించింది. అదే వచనం 8వ వచనం కూడా చెప్తే బలాభివృద్ధి కలిగింది. ఎందుకో తెలుసా? ఉజ్జియా దేవుణ్ణి ఆశ్రయించాడు కనుక, ఉజ్జియా యథార్థంగా జీవించాడు కనుక ఆయనకి ఎక్కడ కూడా లోటుపాట్లు లేవండి. కానీ అక్కడే వచ్చింది చిక్కు. స్థిరపడిన తర్వాత ఏం చేశాడో చూడండి ఒకసారి, మళ్ళీ చదువుదాం. ఇంకా 8 వచనాలు ఉన్నాయి. దూపపీఠం మీద ధూపం వేయడానికి అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసులో గర్వించి చెడిపోయాడు. వాక్యంలోకి వచ్చామండి. అయితే అతను స్థిరపడిన తర్వాత ఇంతవరకు కూడా ఆయన అయితే అన్నాం కదా. అయితే కాడ చాలా చూసాం మనం. యెహోవా ఆయనకి సహాయం చేశాడు. ఆయన యథార్థంగా ఉన్నాడు కనుక ఆయనకి ఇన్ని జరిగినాయి కదా. ఇక్కడ ఏం చేస్తున్నాడు తెలుసా? స్థిరపడిన తర్వాత మనం కూడా మొదట్లో ఆత్మీయంగా చాలా బాగుంటామండి. దేవుని సన్నిధికి రావాలని, దేవుని యొక్క వాక్యం వినాలని, పరిశుద్ధంగా జీవించాలని. తర్వాత స్టెప్లుగా మన పైకి వెళ్ళేటప్పటికి సేవకుని కాదని మనమే భయంకరంగా వెళ్తాం. మన పరిస్థితి చాలా దారుణంగా అయిపోద్ది. అన్ని నాకే తెలుసు. ఇక్కడ వచ్చి కూడా ఏం చేస్తున్నాడు తెలుసా? ఇతనికి ఏమీ తెలియదయ్యా, ఇతనికి ఏమీ తెలీదు అని ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ధూపం వేయడానికి వెళ్తున్నాడు. అయితే అక్కడ ఉన్నటువంటి 80 మంది ఉన్నారండి. 80 మంది ఉన్నప్పుడు యెహోవాకు ద్రోహం ఎలా చేస్తున్నావు చూడండి. వచనం చూడండి. నీకు ద్రోహం 16వ వచనం లాస్ట్ చూడమ్మ. దేవుడని యెహోవా మీద ద్రోహం ఎలా చేస్తున్నావా? యాజకుడైన అజర్యాము అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతనితో వెంబడి లోపలికి పోయి ఇతను ఏం చేస్తున్నాడో తెలుసా? సేవకుడు చేస్తా ఉంటుంటే ఆ ధూపాల కాడికి వెళ్ళకూడదు ఉంటుంటే ఇతను పరిగెడుతున్నాడు. ఏంటో తెలుసా? పాస్టర్ గారు చేయనివ్వకుండా ఇతనే చేస్తా ఉంటాడు. ఇతను చాలా తెలివైనడు ఉండొచ్చు, అనేక రాజ్యాలు గురించవచ్చు, కానీ దేవుని పని అతను చేయడానికి అర్హత లేదు. ఎలా ఉన్నావు? నీ పరిస్థితి ఏం చేస్తున్నావు? నీ పరిస్థితి దేవుడు ఒకసారి ఆలోచన చేసావా? వాక్యం తెలుసుండొచ్చు. అభిషక్తుడి మీద తిరగబడుతున్నావా? ఇక్కడ ఏం చేస్తున్నాడు తెలుసా? చాలా రౌద్రంగా దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు ద్రోహం చేస్తున్నావయ్యా అని. 80 మంది ఎవరున్నారు తెలుసా? ధైర్యవంతులు ఉన్నారంట. చాలా మంది కాపర్లు ఉండొచ్చు, కానీ ధైర్యంగా ఉండాలి దేవుని యొక్క దేవుని బిడ్డగా. దేవుని పని ఎవడైనా నాశనం చేస్తున్నాడంటే ఆడి కోసం నిలబడాలి.
కిందకి వెళ్దామా ఒకసారి. ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై ఇక్కడ వీళ్ళందరూ అడుగుతున్నప్పటికీ అతను ఏం చేస్తున్నాడు తెలుసా? నాకులాగా చాలా కోపంగా చూస్తున్నాడు, నాకులాగా చాలా భయంకరంగా చూస్తున్నాడు, రౌద్రంగా చూస్తున్నాడు. దేవుని యొక్క నాకు తెలుసురా, నాకు తెలుసు, మీరు వెళ్ళండి అంటే అక్కడ చూడండి 52 సంవత్సరాలు పరిపాలించిన రాజును వాళ్ళు కేకేస్తున్నారు. పాస్టర్లు ఏమో కేకేస్తున్నారు తెలుసా? ఓ ఉజ్జియా, చాలా భయంకరంగా కేకేస్తున్నారండి. ఎవడైనా 15 సంవత్సరాలు ఇప్పటికి మోడీ గారు పరిపాలన చేస్తున్నారు కదా, ఆ పక్కన ఉన్న వాడు ఎవడైనా సరే ఓ యో మోడీ అని అంటామా, చంపి వాడిని తీసుకొచ్చి పక్కన నడేస్తారండి. ఈ రోజున దేవుని యొక్క దేవుని బిడ్డరా, ఒకసారి చూడండి, ఆ ఉజ్జియా చేయలేని పని ఎవడ పని ఆడే చేయాలండి. ఎవడ పని ఆడి చేస్తే పొరపాటు ఉండదు. అందుకే ఈ యొక్క సంఖ్యాకాండం 18లో చెప్తుంటాడు, మీరు ఏది చేసినప్పుడు కూడా మీరే యాజకులు దేవుని దోషాలకు లోబడిపడతారు. కనుక దేవుని యొక్క దేవుడు పాస్టర్ పని పాస్టరే చేయాలబ్బా. ఈ రోజున పాస్టర్ పని పాస్టర్ చేయనట్లా. ఇంకా కిందకి వెళ్ళండి ఒకసారి. యెహోవాకు ధూపము వేయుటకే ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన ఇక్కడ ఎవరైనా అహరోను సంతతి వారే చేయాలి. నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పొమ్ము. పరిశుద్ధ స్థలములోంచి నువ్వు బయటకు పొమ్ము. నీవు ద్రోహం చేసి ఉన్నావు. చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలిగించేదని చెప్పగా ఇప్పటి వరకు ఘనత చెందినటువంటి వాడు, ఇప్పటి వరకు అతని పేరు ఎక్కడికో కీర్తులు అన్ని కూడా వెళ్ళిపోయినాయి. ఎందుకంటే తల్లి మాట విన్నాడు, సేవకుని మాట విన్నాడు, అదే విధంగా యథార్థంగా జీవించాడు, దేవుని సహాయం కోరాడు. ఇప్పుడైతే ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుని మాటకు లోపడకుండా దేవుని మాటకి వ్యర్థంగా ఉన్నాడు కనుక అతను ఏమైపోతున్నాడు తెలుసా? అతని కీర్తి అంతా కూడా ఒక్కసారి పోయిందండి. ఇన్ని రోజులు దేవుని సన్నిధికి వస్తున్నాం. ఇంకా చదవండి ఒకసారి. ఉజ్జియా ధూపము వేటకు ధూపార్తిని చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపాను. యెహోవా మందిరములలో ధూపపీఠం ప్రక్కనతడు ఉండగా యాజకులు మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క దేవుని బిడ్డరా, ఈ రోజు నువ్వు గమనించట్లేదు కానీ దేవుడు ఏమి చేయట్లేదని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుని పనిని నువ్వు దేవుని పని ఎవరి పని చేసినప్పుడు దాంట్లో దూరిపోతున్నావేమో. కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆ రోజుల్లో కుష్ఠరోగం ఇచ్చాడు, ఈ రోజుల్లో ఎలాగిస్తాడో నువ్వు దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతుంది. అయితే ఇంకా నేను ముగిస్తాను. ఇంకా కిందకి వెళ్ళిపోతా ఉంటే ఇతన్ని మూలను పెట్టేశారంట దేవుని యొక్క దేవుని బిడ్డరా. అంత పెద్ద రాజు ఆయన ఇంటిలో కూడా లేడు దేవుని యొక్క దేవుని బిడ్డరా. ఆయన ఇంటిలో కూడా నివాసం చేయలే, పక్కన ఎక్కడో పెట్టారు దేవుని యొక్క. ఎందుకంటే కుష్టి అనేది చాలా బలహీనం, చాలా ఘోరమైన రోగం ఆ రోజుల్లో. ఈ రోజుల్లో ఎయిడ్స్ని ఎలా చూస్తాం, ఆ రోజుల్లో కుష్టి రోగాన్ని ఎలా చూస్తాం. వాక్యానికి టైం లేదు కనుక నేను ముగిస్తున్నాను. అంత భయంకరమైన పరిస్థితుల్లో దూరంగా పెట్టేశారు. అక్కడ ఇంకా బలహీనమేంటో తెలుసా? అన్ని సంవత్సరాల రాజ్యాన్ని నేనటువంటి వాడు, అన్ని సంవత్సరాలు దేవుని సన్నిధిలో మంచి ఎదురు కూర్చున్నటువంటి వాడు, మన గడ్డ బాగా కూర్చున్నారు కదా, అలా కూర్చున్నటువంటి వాడు క్షమించాలి, ఎందుకంటే సీరియస్గా ఉన్నారు కదా. అలాంటి ఆ విధంగా అదే విధంగా పేటర్ గారు కూర్చున్నటువంటి వాడు, అధికారంగా ఉన్నటువంటి వాడు ఏమైపోయాడు తెలుసా? దేవుని సన్నిధికి దేవుని సన్నిధిలో త్రోసివేయబడ్డాడండి. దేవుని సహవాసం లేకపోతే ఎలా ఉంటుందో తెలుసా? ఒక వారం రోజులు ప్రార్థనకు నువ్వు రాకపోతే తెలుగు క్రైస్తవ సంఘాలు అందరూ ఏమంటారు తెలుసా? బాబు నువ్వు ఎక్కడికి వెళ్ళావు కానీ నువ్వెక్కడ ఉంటున్నావు? దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించి, దేవుని సహవాసంలో ఉన్నటువంటి ఆత్మీయంగా పెరిగినటువంటి వాడు, బైబుల్ నువ్వు బాప్తిస్మ సాక్ష్యంలోకి వచ్చినటువంటి వాడు, వాక్య జ్ఞానం తెలిసినటువంటి వాడు, నువ్వు ఏ విధంగా ఉన్నావు? ఒక్కరి పనిలో నువ్వు దూరుతున్నావా? దేవుని మందిరంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎవరి పని వాళ్ళే చేయాలి. దేవుని యొక్క దేవుని బిడ్డరా, ఈ రోజున దేవుని యొక్క వాక్యం మీతో మాట్లాడుతుంది. లూసిఫర్ కూడా ఎహెజ్కేలు గ్రంథంలో మనం చూసినట్లయితే చాలా గొప్పగా, చాలా అందంగా ఉన్నటువంటిది. యెషయా గ్రంథం 14 చూసినట్లయితే దేవుని కంటే ఎక్కువ సింహాసనం కోసం ఆశపడింది, కానీ మూలనుందండి. బెల్షస్సరు కూడా దేవుని యొక్క మాటకు లోబడకుండా ఆ యొక్క విందులో మందుతో తాగి తందనాలు అడాడిగాడు బట్టి దేవుని పరికరాలు ముట్టుకున్నాడు కాబట్టి ఏమైపోయాడు తెలుసా? మూలకి చచ్చిపోయాడండి. ఇతను కూడా ఇంత పెద్ద రాజు అయ్యిండు కూడా దేవుని సన్నిధిలో ఏమైపోయాడు తెలుసా? మూలకు తోయబడ్డాడు. దేవుని యొక్క మాటకు లోబడదాం, దేవుని యొక్క మాటకు లోబడదాం, దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఎవరి పని వాళ్ళకి ఉంటే అది ఒకసారి ఒక మాట చెప్పాలి. లివింగ్స్టన్ గారి గురించి 3 రోజులు 4 రోజులు ఆయన చనిపోతే ప్రతి ఒక్కరు ఏడ్చారు. ఈ యొక్క ఉజ్జియా గురించి చూసినట్లయితే
చచ్చాడంటే చచ్చిపోయాడు, పక్కకు తీసేయండి అన్నారు. ఈ రోజున జన్మదినం నువ్వు చేసుకున్నాడంటే జన్మదినం కంటే మరణ దినం మేలు అన్నాడు. కనుక ఈ రోజున జన్మదినం కోసం నువ్వు చూస్తున్నావు కదా. ఇప్పుడు జన్మదినం ఉన్నప్పుడు నువ్వు భోజనాలు పెడితే ఇంకోటి పెడితే పరిగెట్టుకుని వస్తారు, కానీ చచ్చిపోయిన ఒక్కడు కూడా రాదు. అందుకంటే నలుగురు ఉంటారు చచ్చిపోయేటప్పుడు అంటారు. ఈరోజు దేవుని వాక్యం యథార్థతగా ఉన్నది కనుక ఆ విధంగా మనం జీవిద్దాం. ఇతను ఎంత పెద్ద రాజు అయినప్పటికీ కూడా దేవుణ్ణి ఎప్పుడైతే ఆశ్రయించలేదో, యథార్థత ఎప్పుడైతే వదిలేశాడో అతని జీవితం నుంచి వెనక్కి వెళ్ళిపోయాడు. కుష్ఠ రోగం వచ్చింది, మూలన పడిపోయాడు. దేవుని సన్నిధి కూడా రానట్లే తోసేశారు. అక్కడ నువ్వు రావద్దురా అబ్బాయి, నీ కుష్ఠ రోగం ఉందని చెప్పి ఆ గేట్ కాడ పెట్టారు దేవుని యొక్క దేవుడు గారు. ఈ రోజున నువ్వు అనుకుంటున్నావు దేవుని యొక్క సేవకులకి లోబడకుండా ఉంటే దేవుడు కడిగి పడేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేద్దాం, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా అడుగుదాం, అయ్యా నన్ను యథార్థంగా ఉంచమని. ప్రతి ఒక్కరిని అడుగుదాం, నీ నాయన నా కష్టం వచ్చిన నిన్నే ఆశ్రయిస్తానని. వందనాలు 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 వందనాలు. ఆయన నీ బిడ్డలుగా మేము జీవించాలి ప్రభా. ఆయన నీ రక్తంలో మేము కడగబడ్డాం ప్రభా. మమ్మల్ని పరిశుద్ధంగా ఉంచు నాయనా. మమ్మల్ని మూలంతో ఇంక ప్రభా ఆయన నీ సన్నిధిలో మేము బ్రతుకుతున్నాం. గొప్ప దేవుడు ప్రభా, మాతో మాట్లాడుతున్న దేవుడు ప్రభా. ఎక్కడైనా పడిపోతున్నామేమో, ఎక్కడైనా జారిపోతున్నామేమో, ఎంతమంది గుంపులో ఉండకుండా పోతామయ్యా. ఈరోజు నుంచి 16 సంవత్సరాల వయసు కలవాడే తల్లి తండ్రి మాట, దేవుని మాట విన్నాడు, సేవకుడి మాట విన్నాడు, అనేకమైన ఆశీర్వాదాలు. ఎప్పుడైతే నేను 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 అనుకున్నాడో, గర్వంగా ఉన్నాడో, పతనానికి వెళ్ళిపోయాడు. దేవుని సన్నిధిలో ఉండకుండా పోయాడు. అయ్యా నన్ను ప్రోత్సహించడం ప్రార్థన చేద్దామా? నీకు విరోధం వెళ్ళి ఉండదే జరుగుతామా? ఈసయ్యానికి వందనాలు ప్రభా. గొప్ప దేవానికి స్తోత్రాలు ప్రభా. మాతో మీరు మాట్లాడారని నమ్ముచున్నాను నాయనా. ఈ వాక్యం యథార్థమైంది ప్రభా తండ్రి. ఇదిగో నువ్వు మాట్లాడే దేవుడు ప్రభా తండ్రి. మమ్మల్ని పరిశుద్ధ పరిచయానికి నువ్వు వచ్చావు ప్రభా. ఇదిగో నీ బిడ్డలుగా మేము జీవించాలని ఆశపడుతున్నాం. ఇప్పటి వరకు మేము చేసిన పాపాలను వాళ్ళు తీసివేయండి. ఇదిగో నాయనా నీ వాక్యం దగ్గర మేము వచ్చాం. ఇదిగో మా నాయనా నీ సన్నిధి నుంచి మమ్మల్ని త్రోసివేయకుండా ప్రభా తండ్రి నన్ను యథార్థంగా జీవించే బిడ్డలుగా మమ్మల్ని ఉంచమని, ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.